మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగతి వెళ్ళారు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించామనిగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మా ప్రభువా, ఉదయకాల సమయం సజీవ లేకుండా చేరి నేను ప్రార్థిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నా తమకు మాట్లాడి మీరే మేము అంతా ప్రభావాలు పొందుకున్నామని చేస్తున్నాం. నడుస్తున్నాం తండ్రి. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయలేని వాక్య భాగం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనంలో ఈ విధంగా రాబడినవి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. భక్తుడైన పేతురు తన పత్రికను అనగా ఈ 2వ పత్రికలో అపోస్తలత్వంలో ప్రభు యొక్క ప్రేమలో ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి యొక్క కార్యాలను గురించి వారు పొందుకున్న కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుచు మనము కూడా ఆ కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత నిత్యము మనము ఆయనలో బలపరచబడి వారమై ఉండాలి. ఎవరు కూడా రక్షణను నిర్లక్ష్యము చేయక, వాక్యమును నిర్లక్ష్యము చేయక, విశ్వాసము నుండి తొలగిపోక దేవుని మాట చేత జీవించవలసి ఉంది. దీర్ఘశాంతము కలిగి భక్తుడు పేతురు సెలవిస్తున్న మాట, మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము అంటాడు. ప్రభువు యొక్క దీర్ఘశాంతం ఆయన మన పట్ల చూపిన ఆ రక్షణ కార్యాన్ని, అంటే మన నిమిత్తము మన పాపముల నిమిత్తము ఆయన శ్రమను అనుభవించి ఆ శ్రమకు ఆయన రక్షణ కార్యాన్ని జరిగించారు. అంటే పాప మరణంలో ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన తన నీతిగల కార్యాన్ని జరిగించి మన నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించిన విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకనే రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అన్నాడు. దేవుని యందు, దేవుని మాటల యందు మనకు దేవుడు ఏదైతే కలిగిస్తున్నాడో వాటన్నిటిలో అత్యధికమైనది రక్షణ. మనల్ని రక్షించి మనల్ని కాపాడి తన ఉన్నతమైన ప్రేమ చేత ఆయన మనలను భద్రపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ పేతురు చెప్తున్న మాట, అలాగ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా అంటాడు. అంటే పౌలుని ఇక్కడ గుర్తు చేశాడు. పౌలు కూడా ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. రక్షణ కార్యం కొరకు, రక్షణ సంకల్పంలో దేవుడు తనకిచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి మరి ఇక్కడ పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున అంటాడు. అంటే జ్ఞానాత్మ కలిగి ఆ జ్ఞానాత్మ చేత నింపబడుతూ దేవుని మాటలను, దేవుని ఉద్దేశాలను తెలియజేస్తూ దేవుని యందు, దేవుని ఉద్దేశాల యందు మనం ఏ విధంగా కొనసాగాలో మరి తాను రాసిన పత్రికలన్నిటిని బట్టి భక్తుడైన పేతురు ఇక్కడ అంటున్నాడు, పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు అంటున్నాడు. హిందూ లేఖనాలలో దేవుడు తెలియజేసే ప్రతి మాట యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించేవారమై ఉండాలి. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక వాక్యమందు నిలిచి విశ్వాసమందు కట్టబడు వారమై ఉండాలి. అది కృపచేత దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఉచితమైన కృపచేత నేడు మనము ఆ కృపలో కొనసాగుతున్నాం. కాబట్టి వీటిని గూర్చి తన పత్రికలలోనూ బోధించు అంటాడు. ఎవరో పౌలు తన పత్రికల్లో మరి విషయాలన్నీ తెలియజేశాడు, బోధించాడు. కాబట్టి వీటన్నిటిని గుర్తు చెప్తున్నాడు. అయితే వాటిల్లో కొన్ని సంగతులను అంటున్నాడు. అంటే
కొన్ని సంగతులు, అంటే ఏవి దేవుడు మనకి తెలియజేశాడో, ఏది దేవుడి ద్వారా మనం తెలుసుకున్నామో వాటిని గురించి పేతురు ఇక్కడ గుర్తు చేస్తూ, మరి ఏవైతే పౌలు తన పత్రికలు రాయించి మనకి ఇచ్చాడో అయితే వాటిలో కొన్ని ఈ సంగతులను గురించి గ్రహించుటకు కష్టమైనవి అంటున్నాడు. అంటే తన పత్రిక ద్వారా హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ తాను తెలియజేసిన మాటలు కష్టంగా ఉన్నాయి, కానీ అవి మనకి మేలైనవి కాబట్టి వాటిని మనము కలిగి ఉండాలి. కాబట్టి వీటిని విద్యా విహీనులను, అస్థిలైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురంటున్నాడు. అంటే అపవాది మనల్ని ఏం చేస్తాడు? నాశనపుత్రుడు ఏం చేస్తాడు? విశ్వాసము నుండి తొలగిస్తాడు. కాబట్టి అపవాదికి చోటియక ఆత్మయందు నిలిచిన వారమే దేవుని మాటల చేత, దేవుని ఉద్దేశాల చేత ఇక్కడ పేతురు చెప్తున్న మాట, వీటిని విద్యావిహీనులను అంటాడు. అంటే దేవుని మాటలను గ్రహించుటకు ఆ పరలోక సంబంధమైన జ్ఞానము చేత, దేవుని చేత మనము నడిపింపబడవలసి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అస్థిరులైన వారు, స్థిరత్వం లేని వారు వారి వాక్యం ద్వారా స్థిరపరచబడాలి. తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు అంటున్నాడు. అంటే లేఖనానుసారంగా, వాక్యానుసారంగా కాక వారు ఏమవుతున్నారంటే మరి తొలగిపోతున్న పరిస్థితులు ఏవైతున్నావో వాటిని పేతురు ఇక్కడ గుర్తు చేసి చెప్తున్నాడు. తన స్వకీయ నాశనమును అపార్థము చేయదనంటున్నాడు. దేవుని జ్ఞానము చేత, దేవుని ఆలోచన చేత, దేవుని తలంపుల చేత మనము జీవించవలసింది కాబట్టి జ్ఞానాత్మను ఆయన మనకి దయచేయాలని మనం దేవుని అడగాలి. రాజైన సొలొమోను దేవుని యందు జ్ఞాన హృదయము కలిగిన వాడే, జ్ఞానాత్మ పొందిన వాడే. ఆ జ్ఞానము చేత ఆయన నింపబడ్డాడు. కాబట్టి ఇక్కడ రాజైన మరి ఆ యొక్క సొలొమోను ఎలాగైతే జ్ఞానాన్ని పొందుకున్నాడో నీవు నేను కూడా అటు జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ వీటిని విద్యాహీనులను, అస్థిలైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు అంటూ, ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధులు తప్ప బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి మరి పడిపోకుండా కాచుకొని ఉండండి అంటున్నాడు. అంటే ఏ విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవడమే కాదు, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు పేతురు. ఏంటంటున్నాడు అంటే, మీరు నీతి విరోధుల తప్పు బోధల వల్ల తొలగిపోక, అంటే నీతిని అనుసరించక, వాక్యం అనుసరించక మరి బోధించే మరి అబద్ధ బోధకుల ప్రవక్తల గురించి పేతురు ముందు వచనాలు చెప్పాడు. అంటే ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో, ఏది నీతితో కూడినదో, ఏది న్యాయమైనదో దాన్ని మీరు అనుసరించండి. అనుసరించే విధానంలో దేవుని యొక్క నీతిని అనుసరించండి, ఆయన సత్యాన్ని అనుసరించండి. పౌలు పత్రికల గురించి అక్కడ పేతురు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మేలైన వాటిని మనం కలిగి ఉండాలి. కాబట్టి మీకు కలిగిన స్థిర మనస్సును అంటాడు. అంటే ఎవరైతే వాక్యమందు తమ హృదయాలను నిలుపుకుంటారో, స్థిరపరచుకుంటారో అటు వారిని బట్టి ఇక్కడ చెప్తున్నాడు, మరి విడిచి పడిపోకుండా కాచుకొని ఉన్నాడు అంటున్నాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆ విశ్వాసంలో కొనసాగుతూ, విశ్వాసంలో జీవించాలి. విశ్వాస వీరులుగా మీరు ఉండండి అంటున్నాడు. అంటే ఎవరో కూడా రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడిచ్చిన ఆ స్థితిని కాపాడుకోవాలి అని చెప్తూ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు అంటున్నాడు. దేవుని ద్వారా, ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన ఈ కృప చేత రక్షింపబడ్డామని పౌలు చెప్తాడు. అంటే ఆ కృపయందు మనం ఏమవ్వాలంట? ఆ కృపయందును, జ్ఞానమందును అభివృద్ధి పొందుతున్నాడు. ఆ కృప చేత రక్షింపబడ్డ మనము దేవుని జ్ఞానాన్ని కలిగి, జ్ఞానాత్మను కలిగి, జ్ఞానమందును అభివృద్ధి పొందుతూ ఆయనకు ఇప్పుడును యుగాంతము అందు
దినముల వరకును మహిమ కలుగునగాక అన్నాడు. దేవుని రాకడ కొరకు, దేవుని రాకడ సమీపమైనది కాబట్టి ఆ రాకడి దినాలు, అంత్య దినాల్లో ఉన్న మనము దేవుని చిత్తాన్ని గురించి ఇక్కడ పౌలు మరి పత్రికలో గురించి చెప్పాడు. పేతురు తన పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునగాక ఆమె అంటున్నాడు. అంత్య దినాలు, అపాయకర దినాలు ఉన్న మనకి ఈ పత్రికలు ఎంతో మేలైనవిగాను ఉన్నతమైనవిగాను గ్రహించి వీటిని బట్టి మనము మరింతగా విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యమందును యథార్థత కలిగి నీతిని అనుసరిస్తూ కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందువారమై ఉండాలని భక్తుడైన పేతురు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందమేమను మా అంద నీ మాటలు నిలిచినట్లు నీ వాక్యము చేత మా హృదయములను, అంతరంగములను పరిశీలించి పరిశోధించేవాడు, పరీక్షించేవాడు కాబట్టి నేను జ్ఞానాత్మ చేత, జ్ఞాన హృదయము చేత నీ వాక్యమును అనుసరిస్తూ జీవిస్తూ నీ అందు కొనసాగుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచువాడు, ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ దీనికి రాజ్యం ముందు చెరగలటకు దయచి చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులకు చెప్పను ఆశీర్వదించి దీవించండి. నీ సన్నిధి తోడ్పాటు, నీ తోడు దీవెన బిడ్డలందరిపై, కుటుంబాలన్నింటిపై మెండుగా కుమ్మరపరిచేది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక పేతురు తన పత్రికల ద్వారా బలపరుస్తూ విశ్వాసములు ఎట్టి రీతిగా కొనసాగాలో తెలియజేశారు. కాబట్టి నేను అటు విశ్వాసమును, అటు నిరీక్షణ నిలిచేకు నీ సన్నిధి మా అందరికీ దయచేయమని దీని దీవెనలతో నింపుమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుని నేడు మాకు దయచేయండి. అలా ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించు. శోధనలో కాదులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.